135వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. అందరూ గమనించండి, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు, మనం ఆరాధిస్తున్న ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడి సహాయము చెయ్యునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్ధకం కాదు. దేవుని మాట శ్రేష్టమైనది, దేవుని మాట బలమైనది. ఆ మాటలను ఎవరైతే విశ్వసిస్తారో వారందరి జీవితాలను నా ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఒకవేళ ఆ మాటలుగానే తీసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. దేవుని మాటను మాటగా తీసుకొని హృదయంలో భద్రం చేసుకొని ఆ మాట చేత పట్టి ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారండి. నా దేవుని ప్రసార ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా గొప్పవాడు. ఎవరు చెప్పండి? ఆయన అందరు చెప్పండి, 7 సార్లు చెప్పండి. యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు ఎంత గొప్పవాడు అంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయన. ఎందుకు ఆ మాట రాశారంటే, దేవతలు కూడా గొప్పవే, దేవతలు కూడా గొప్పవే. వాటికి శక్తి ఉంది, వాటికి ప్రభావం ఉంది. దేవుని ప్రజారా, వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, వాటికి శక్తి ఉండొచ్చు, వాటికి ప్రభావం ఉండొచ్చు, వాటికి ఏదైనా ఉండొచ్చు. వాటి శక్తి కంటే నా దేవుని శక్తి గొప్పది. ప్రైజ్ ద లార్డ్. వాటికి ప్రభావం ఉండొచ్చు, వాటి ప్రభావము కంటే నా దేవుని ప్రభావము గొప్పది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజారా, మరి దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది కొలవబడుతూ ఉన్నారు, పూజించబడుతూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా చెప్పండి, మన భారతదేశంలోని ఎక్కువ మంది ఆరాధించబడుతూ ఉన్నారు. మన దేశస్తులకి ఏది కనబడితే అదే దేవుడు అండి, చెప్పక్కర్లేదు. ఏది కనబడితే అదే దేవుడు. అది సహాయం చేస్తుందా, మాట్లాడుతుందా, కదులుతుందా, మెదులుతుందా, అదేం అనవసరం లేదు వాళ్ళకి, అదేమి అవసరం లేదు. కానీ వాళ్ళకి మాత్రం తెలిసింది ఏంటంటే, ఏది కనబడితే అదే దేవుడు. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. దేవతలు అనబడిన వారు ఈ లోకంలో ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఈ లోకంలో ఉన్నారు. అయితే నేను దేవుని పక్షంగా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి సహాయము చేయగలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరు యేసు. నా దేవుని ప్రజలారా, ఆలోచించాలి, కొంచెం గమనించాలి. దేవతలు అనేవాడు వారు ఏం చేస్తారు? వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి ప్రభావం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? బాగున్నదని పాడు చేసేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? బాగున్న వస్తువుని పాడు చేయడమే వాళ్ళకి తెలిసిన పని. నా దేవుని శక్తి అంటే చెప్పమంటారా? పాడైపోయినదని బాగు చేయడం. ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి మనం టీ కప్పు ఒకటి తాగి ఇక్కడ పెట్టామనుకోండి, టీ కప్పు, అది పింగానియో ఏదో కప్పు టీ తాగి అక్కడ పెట్టాం. అది కింద పడిపోతే ఎన్ని ముక్కలు అవుద్దో మనకు తెలుసు. అది కింద పడిపోతే ఎన్ని ముక్కలు అవుద్దో మనకు తెలుసు. దేవుని ప్రజారా, కింద పడేయడం చాలా తేలిక, చాలా తేలిక. అలా అంటే పడిపోద్ది అది. కానీ పడిపోయిన ముక్కలన్నీ అతికించి, ఇంత మచ్చ కూడా ముక్క అసలు అతికించారా బాబు అని తెలియకుండా అతికించడం గొప్పదా? అది గొప్ప. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఒక టీ కప్పుని పగలగొట్టడం, పడేయడం చాలా తేలిక అది. కానీ పడిపోయిన ముక్కలన్నీ ఒక చోట పేర్చి, ఒరే దీన్ని అతికించారా, పెవికి కేసి లేకపోతే గొమ్మేసి అతికించారా అని తెలియకుండా అతికించడం, అది నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని ప్రజారా, చరిత్రలో జరిగిన సంఘటనలు 1, 2, 3 మీ ముందుంచుతాను.
కొత్తగా వివాహమైంది. కొత్తగా వివాహమైన తర్వాత దేవుని ప్రజారా, మరి ఆ కుటుంబంలో ఇద్దరున్నారు. ఎవరు? భార్య భర్త. ఇద్దరంటే ఇంకెవరుంటారు చెప్పండి? వివాహం అయిన తర్వాత ఇద్దరంటే ఇంకెవరు ఉంటారు? పోనీ ముగ్గురు నలుగురు అంటే పిల్లలు ఉన్నారు అనుకోవచ్చు. ఇద్దరు, భార్య, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. దేవుని ప్రజారా, వివాహం అయిన తర్వాత బాగానే సంసారం బాగానే సాగుతుంది. పండంటి కాపురం బాగానే సాగుతుంది. దేవుని ప్రజారా, ఇంతలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక సైతాన్ కూడా వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలోకి అపవాది వచ్చాడండి. వాడు వచ్చినోడు ఊరకనే ఉండొచ్చు కదా, ఉండకుండా నిజమా అన్నాడు. నిజమా అన్నాడు. దేవుని ప్రజలు, నిజమా అంటే తెలివి తక్కువ ఈ అమ్మాయి ఏం చేయాలి? బాబా అది నిజమా అబద్ధమా నాకు తెలియదు, మా ఆయన వస్తాడు. అది నిజమా అబద్ధమా మాకు తెలియదు, మా ఆయన వస్తాడు, ఆయన చూసుకుంటాడని చెప్పాలా? మా దేవుడు ఈ పండు తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు. దేవుని ప్రజలు, ఒకటికి 2 వేసి చెప్పింది అవ్వమ్మ గారు. జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడు సాతాను గాడు ఏమన్నాడంటే, ఈ పండు తినొద్దని మీ దేవుడు చెప్పాడా అంటే అవ్వమ్మ ఏం చెప్పాలి? అమ్మ అదేం చేయదులే, వెళ్ళిపోద్దులే, దాన్ని కొంచెం దేంతో కొట్టండి. హల్లెలూయా, 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 ఆమేన్. దేవుని పట్ల గమనించిన ఆలోచించండి. చరిత్రలో జరిగిన సంఘటన మీకు ముందు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, సాతాను అవ్వమ్మ దగ్గరకు వచ్చినప్పుడు మరి తెలిస్తే తెలిసిన మాటలు మాట్లాడాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఈ ఆడోళ్ళకి ఎగస్ట్రాలు ఎక్కువ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భర్తను అడిగి చెప్తానండి బాబా, మా ఆయన ఉన్నాడు, ఆయన అడిగి చెప్తాను అనాలా? దేవుని ప్రజారా, సాతానికి ఏం చెప్పిందంటే, మరి తినొద్దన్నాడు, ఆ పండుని ముట్టొద్దని చెప్పిందండి. వెంటనే ఆ అపవాది అంటాడు, మీ దేవుడు అబద్ధం చెప్పాడు, ఆ పండు తింటే మీరు ఏమవుతారో తెలుసా? దేవతలు అయిపోతారు అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. 3వ అధ్యాయము 4వ వాక్యం అనుకుంటా. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు దాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులు తెలిసిన వాళ్ళు అవుతారు, అదిగో మీరు దేవతలు అయిపోతారని చెప్పాడండి. స్తోత్రం చెప్పాలి గట్టి. సాతాను గారు చెప్పిన మాట దేవదూతలు అయిపోతారని చెప్పలా. దేవదూత అయిపోతే బాగానే ఉండేది. దేవదూతకు దేవతకి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది, గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని దేవదూత అంటే అది దేవునికి సంబంధించిందండి. దేవదూత అంటే దేవునికి సంబంధించి, దేవత అంటే అది అపవాదికి సాతానికి సంబంధించింది, అది సాతాను సామ్రాజ్యం. నా దేవుని ప్రజరా, ఒక్కసారిగా మాట చెప్పేసరికి ఆమె ఇంకా ఉబ్బిపోయిందండి. అయ్యి బాబు, మేము దేవతలు అయిపోతామా, ఇంకేముందని చెప్పి ఆలస్యం లేకుండా అమాంతంగా 4-5 కాయలు తినేసింది. ఆ కాయలు తినేసి, తిన్నది కుదురుగా ఉంటే సరిపోను, గొడవ లేకపోను, అక్కడితో దరిద్రం వదిలిపోను. దేవుని ప్రజరా కొన్ని తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. దేవుని ప్రజరా, ఆయన కూడా ఇది ఎక్కడిది ఏంటి అని అడిగి తింటే బాగుండు, ఆయన కూడా అడగకుండా అమాంతంగా తినేసాడు. అంతేనండి, లోకం మీదకి పాపము, శాపము, దరిద్రము అన్నీ వెంటాడేసింది. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. సాతాను లేకపోతే దేవతలు చేసే పని ఏంటంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే మంచిగా సాగుతున్న సంసారంలో చిచ్చు పెట్టడమే. అక్కడ చేసినోడు మనకు చేయడంటారా చెప్పండి? నా దేవుని ప్రజలు వాడి పని చూడండి. దేవత చేసే పని వేరు, దేవుడు చేసే పని వేరు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. పచ్చని కాపురాన్ని, పండంటి కాపురాన్ని వాడు ముక్కలు చేసి పడేసి వాళ్ళిద్దరిని దేవుడు తోట నుంచి నెట్టేసి అంత పని చేశాడు. నా దేవుని ప్రజారా గమనించి ఆలోచించండి. మన దేవుడు ఎవరంటే గొప్పవాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సమస్త దేవతల కంటే గొప్పవాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తలుల కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమానము ప్రకాశించకుండానట్లు ఈ యుగ సంబంధమైన
దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, అక్కడ కూడా దేవత ఏం చేస్తుందో తెలుసా అండి? నేను చెప్పాను, ముందే చెప్పాను, దేవతలు కూడా ఏముంటుంది చెప్పండి? శక్తి ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అందుకే అక్కడ ఏం చేస్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం చేస్తుంది చెప్పండి? గుడ్డితనం కలుగజేస్తుంది. నా దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారు? నా దేవుడు ఏం చేస్తాడంటే, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పుట్టు గుడ్డివాడిని దేవుడు బాగు చేశాడండి. పుట్టు గుడ్డివాడిని, వాడికి బురద రాసి, వరే నువ్వు శిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్తే వాడు వెళ్ళి కడుక్కున్నాడు. వెంటనే వాడు చూపు పొందాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భిక్షమయ్య అనే ఒక గుడ్డి భిక్షగాడు త్రోవ ప్రక్కన అడుక్కుంటూ ఒకరోజు యేసుప్రభు మార్గంలో వస్తాడని తెలిసి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు కరుణించని కేకలు పెడితే, అతని కేకలు విని ఆ గుడ్డి భిక్షగాడిని నా యేసయ్య స్వస్థపరిచాడు. నా దేవుడేమో కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవతలు ఏం చేస్తారు? గుడ్డితనం కలగజేస్తారు. నా దేవుని ప్రజలారా గమనించి ఆలోచించండి. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కనబడకుండా, ఇదిగో మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నా, మీ ఎదుట దైవ సేవకుడు నిలిచి ఉన్నా, దైవ సేవకుడిని కనబడనివ్వకుండా, సంఘాన్ని కనబడనివ్వకుండా దేవుని ప్రజల అపవాదం ఏం చేస్తారంటే, క్షుద్ర శక్తులు, మంత్రశక్తులు ఆధారపడేలా చేస్తాడు వాడు. దేవుని శక్తి మీద ఆధారపడకుండా దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రకాశమానమైన మహిమ, దేవుని తేజస్సు, దేవుని వెలుగు ప్రజలకు కనబడనివ్వకుండా వాడు అవిశ్వాసులైన వారు మనోనేతలకు ఏం చేస్తాడు చెప్పండి? గుడ్డితనం కలుగజేస్తాడు. నా దేవుని ప్రజలారా, నా దేవుని శక్తి కంటే ఏ శక్తి గొప్పది కాదు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు ఎవరో తెలుసా అండి? మీరు నమ్మితే నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా గమనించి ఆలోచించండి. ఆ దేవతలు చేసే పని వేరు, నా దేవుడు చేసే పని వేరు. ఎక్కడ ఉంటారు ఈ దేవతలు అనేవాళ్ళు? చదవండి. అదే మొదటి కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆకాశమందు ఉన్నారు, భూమి మీద ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాయి, ఆయన నిమిత్తమే మనమందరము ఉన్నాము. మరియు మన అందరికి ప్రభువు ఒక్కడే, ఆయన పేరు యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాయండి. మనమందరం ఆయన ద్వారా కలిగాం. హల్లెలూయా. భూమి మీద కలిగిన ప్రతి ఒక్కటి అండి, భూమి మీద కలిగిన ప్రతి ఒక్కటి, మనుషులైనా, జంతువులైనా, చెట్లైనా, చేమలైనా, చెట్లైనా, పుట్లైనా, ఏవైనా సరే, కొండలైనా, గుట్టలైనా, లోయలైన, పర్వతాలైనా, ఏదైనా సరే నా దేవుని ద్వారానే కలిగింది. ప్రైజ్ ద లార్డ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మరి దేవతలు అనేవి ఎక్కడున్నాయి? ఆకాశమందు ఉన్నాయి, భూమి మీద. నేను ఉదయ కాలంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఆలోచించాను, ప్రభువా భూమి మీద దేవతలు ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి, మనుషుల్ని దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేయడానికి భూమి మీద ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఆకాశంలో ఎందుకున్నారు ప్రభువా అని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు నాకు జ్ఞాపకం చేసిన మాట, వాడు దేవుని ప్రజల ఆశీర్వాదం పొందకుండా అక్కడ కాసేసాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ చెప్పాలి? మన దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు మనల్ని? ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఆయన ఆకాశం. మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశమందున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, ఈ దేవతలు అనేవారు భూమి మీద ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు. భూమి మీద ఎందుకు ఉన్నారు? మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి, మనుషులు దేవుని ఆశీర్వాదం పొందకూడదు. ఆకాశంలో ఎందుకు ఉన్నారు? దేవుని ఆశీర్వాదం వాళ్ళకి రాకుండా అక్కడ అడ్డుపడుతున్నారు. నా దేవుని ప్రజలారా, అందుకనే
అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి నా దేవుని ప్రజరా ఆ దేవతలు తొలగిపోయేటట్లు, ఆకాశం మన కొరకు తెరవబడేటట్లు, ఆకాశమైన మంచి ధననిధి ప్రభు మన కొరకు తెరచి తన మహిమైశ్వర్యం మన పట్ల కుమ్మరించేటట్లు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమైశ్వర్యం మనం పొందుకోవడానికి మనం ప్రార్థన చేస్తే ఆకాశం అడ్డుపడిన దేవతలు తొలగిపోతాయి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజరా గమనించండి, ఆలోచించండి. వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే మన దేవుడు గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన శక్తిని మీరు గుర్తుపట్టాలి, ఆయన శక్తిని మీరు పొందుకోవాలి, అనుభవించాలి. అందుకే ఆయన శక్తి తెలియనివ్వకుండా అనేక మంది అవిశ్వాసులైన వారి మనోనేతలు గుడ్డితనం కలుగజేసేసారు. డాక్టర్నైనా నమ్ముతారు కానీ పాస్టర్ని నమ్మట్లేదండి ప్రజలు. డాక్టర్నైనా నమ్ముతున్నారు, పాస్టర్ నమ్మట్లా. డాక్టర్నైనా హాస్పిటల్ అయినా నమ్ముతున్నారు కానీ చర్చిని నమ్మట్లా. ఎంత బాధాకరం తెలుసండి. హాస్పిటల్కి పరిగెత్తుకుని వెళ్తారు, అదే పరిగెత్తుని చర్చికి రావచ్చు కదా. డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తున్నారు, అదే పరిగెత్తుకుని పాస్టర్ దగ్గరికి రావచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను, చర్చిలో పాస్టర్లో దేవుడు లేడంటారా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజారా, నేను ఒక మాట అడుగుతున్నాను. చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే, ప్రభు మా బాధలు చూసి తీసేయవచ్చు కదా, ప్రభు మా బాధలు చూసి ఆయన చూస్తున్నాడు కదా, చూసి తీసేయవచ్చు కదా. తీసేస్తాడండి, తీసేస్తాడు. అయితే నేను అంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, డాక్టర్ గారు నా రోగం తీసేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా నా రోగం తీసేస్తాడా? చెప్పాలి మీరు. అలాగే దేవుని దగ్గరికి రాకుండా మనకి ఏది పొందుకోలేమండి. మన దేవుని దగ్గర రావాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. మీరు అందరూ సీరియస్గా ఉన్నారేంటి? హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? నా దేవుని పని నేను చెప్పగలను. నా దేవుడు డాక్టర్ కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుడు హాస్పిటల్లో జరగని వైద్యాలన్నీ మందిరంలో చేస్తాడు ఆయన. నువ్వు నమ్మాలంతే, విశ్వసించాలి. నా దేవుడు నీ పట్ల కార్యములు చేస్తాడండి. ఒక ఆవిడ భయంకరమైన కంతితో బాధపడుతూ ఉంది. కంతి, వాళ్ళు డాక్టర్లు చెప్పారండి. డాక్టర్లు ఏమని చెప్పి, అమ్మ నీ కడుపులో కంతి ఉంది, అది ఇంచుమించు చాలా కేజీలు ఉంటుంది, చాలా పెద్ద కంతి. అమ్మ అది ప్రమాదం అవ్వచ్చు, మరి అది నీకు ఆపరేషన్ చేసి తీసేయాలంటే ఆమె మరి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక డాక్టర్తో ఏం చెప్పిందంటే, అయ్యా మరి వైద్యం చేయించుకుని డబ్బులు లేవు, వీలైనప్పుడు డబ్బులన్నీ సమకూర్చుకొని వస్తానని చెప్పింది. నా దేవుని ప్రజలు ఆమె ఏం చేస్తుందంటే, ఇలాగే ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రార్థనకు వెళ్ళడం, ప్రభువుని ఆరాధించుకోవడం, ప్రభువుని స్తుతించుకోవడం. దేవుని ప్రజలు ఆమె ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ కంతి ఎలా తొలగిపోయింది. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆమె చెప్పిన సాక్ష్యం మీకు చెప్తున్నాను. ఆమె తర్వాత ఆమె నుంచి ఏదో తేలిక అయిపోయినట్టు, ఏదో ఆమెకి స్వస్థత కలిగినట్టు తెలిసిందండి. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఏ డాక్టర్ గారు చెక్ చేశారు, ఆ డాక్టర్ గారు అన్నారట, అమ్మ నీ కంతిలో కంతి ఉండాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఆమె తెలుసు ఏ హాస్పిటల్కి వెళ్ళిందో, అంతే కదండి. ఆమె అంటది, అయ్యా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, చర్చికి వెళ్ళానని చెప్పిందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా గొప్పవాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు చెప్పమంటారా? ఈ రాత్రంతా చెప్పినా తరిగిపోదు, కానీ ఈ రాత్రంతా మీరు ఉంటారా? హల్లెలూయా. నా దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటేనండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంచుమించు లెక్క పెడితే 6 లక్షల పాదచారులు. ఎంతమంది అండి? 6 లక్షల పాదచారులు, 6 లక్షల కాల్బలం అని రాయబడింది. ఇంకా బైబిల్ పండితులు, దైవ సేవకులు అందరూ దాన్ని కాలిక్యులేట్ చేసి దాన్ని క్రోడీకరించి వాళ్ళు ఏం చెప్పారంటే, 6 లక్షలు అంటే ఒక్కొక్కరికి 5 చొప్పున, అంటే భార్య ఒక 3 పిల్లలు ఇచ్చేమంటే 6 5 చెప్పండి, 6 5
డ్వాక్రా మహిళలందరూ మీరే లెక్కలు బాగా చెప్పాలి. ఆ రైతులు 30 అంటే 30 లక్షల మంది. ఎంతమంది చెప్పండి? 30 లక్షల మంది ప్రజలకు నా దేవుడు వాళ్ళు వండుకోకుండా, వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు చెమట పట్టకుండా నా దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు సామాన్యమైన విషయం కాదండి బాబు. 30 లక్షల మందికి ఆహారం ఎలా? మామూలు మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే ఎన్ని గ్యాస్ సిలిండర్ కావాలి, ఎన్ని కట్టి పొయ్యిలు కావాలి, ఎన్ని బియ్యం బస్తాలు కావాలి, ఎన్ని దేవుని ప్రజల కూరగాయలు కావాలి, ఎన్ని కావాలి చెప్పండి, ఆలోచించండి. 30 లక్షల మంది నా దేవుని ప్రజల 30 లక్షల మంది ప్రజలకి నా దేవుడు ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు. వాళ్ళు అన్నారు ఒకరోజు, బాబు మోషే, ఈ మన్నా తిని 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 మా నోరు చప్పబడిపోయింది బాబు. ఇది మన్నా తిని 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 మా నోరు పులిసిపోయింది బాబు. మాకు మాంసం కావాలా? ఏం కావాలి చెప్పండి? మాకు మాంసం కావాలా అని చెప్పంటే దేవుని ప్రతి ఎన్ని కోళ్ళు తెమ్మంటారు, ఎన్ని గొర్రెలు కావాలి, ఎన్ని మేకలు కావాలి, వాళ్ళకి మాంసం కావాలంటే ఎంత సమకూర్చాలి. నా దేవుని ప్రజరా, నా దేవుడు వాళ్ళందరి కోరికను నెరవేర్చాడు. ఎలా తెలుసండి? ఆకాశం ఎగురుతున్న పిట్టలన్నీ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఇంటి ముందు వాలిపోని. అర్థమైందా? సాయంత్రం అయ్యేసరికి పూరేళ్ళు చాలా శ్రేష్టమైన పిట్టలు అవి. దేవుని ప్రజరా, సాయంత్రం అయ్యేసరికి పూరేళ్ళన్నీ వచ్చి ఇంచుమించు మోకాలు లోతు, ఎంతలో చెప్పండి, మోకాలు లోతు పిట్టలు వాలిపోని అవే. ఇక వీళ్ళు వెళ్ళి పట్టుకొని శుభ్రంగా తెచ్చుకొని వండుకొని శుభ్రంగా కాల్చుకొని తినడమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు చెప్పండి? మాంసాహారం ఎన్ని రోజులు పెట్టాడు ఆయన? ఎన్ని రోజులు చెప్పండి? అది హల్లెలూయా. ఎన్ని రోజులు చెప్పాలి? సరే గుర్తుపెట్టుకోండి, నెల దినములు. ఎన్ని దినములు చెప్పండి? చదువుతారు ఒకసారి. నిర్గమాకాండం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వాక్యం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 11. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి పూరేలను రప్పించి పాలెము చుట్టూ దిన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 19వ వాక్యం. ఒక్క దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, నెల దినముల వరకు హల్లెలూయా, 30 దినాల పాటు మాంసం పెట్టిన గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక చిన్న విషయం ఉండొచ్చు, ఒకవేళ మీకు అది అర్థం కాకపోవచ్చు. నేను అంటాను, వీళ్ళ గనక ఆ పూరేలు పట్టుకోవాలంటే ఎన్ని చెట్లు ఎక్కాలి, ఎన్ని పెట్టలు కొట్టాలి? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళ తరం అవుద్దంటే చెప్పండి, పెట్ట దొరుకుతుందా చెప్పాలి. దాని అంతటా అదే వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాలిపోయేటట్లు చేశాడు నా దేవుడు. గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. నా దేవుని ప్రజల గమనించండి, ఆలోచించండి. ఇలా ధ్యానిస్తామంటే 1 కాదు 2 కాదండి, నెల దినాల వరకు వాళ్ళకి సమృద్ధిగా మాంసాన్ని పెట్టాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పాలంటే, మాంసాలన్నింటిలోకి ఎలా శ్రేష్టమైన మాంసం ఏదంటే పిట్ట మాంసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చికెన్ తిన్నామనుకోండి చికెన్ ఫాక్స్ వచ్చేద్ది. మటన్ తిన్నామనుకోండి మత్తు వచ్చేద్ది. మటన్ తింటే మత్తు వచ్చేద్ది. ఇంకా చెప్పాలి, ఇంకా ఏవేవో ఉన్నాయి, అవన్నీ తిన్నామనుకోండి మన శరీరం అంతా డ్యామేజ్ అయిపోద్ది. కానీ పిట్ట మాంసం తింటే మన శరీరం అంతా చక్కగా ఉంటుంది. హల్లెలూయా. మనకి ఏ రోగాలు రావండి. హల్లెలూయా. ఏ బలహీనతలు రావు. కనుక దొరికితే పెట్టలను కొట్టుకుని తినేయండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చేయబడాలి గట్టిగా. నా దేవుని ప్రజలు నెల దినాల వరకు వాళ్ళకి మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు కదా. మరొక మాట చెప్తానండి, వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళకి
ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వాళ్ళందరూ మోషే మీద తిరగబడ్డారు. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా, చంపడానికి తీసుకొచ్చావా? అది వెనకాల ఐగుప్తులు తరుముతూ ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా మమ్మల్ని పట్టుకుంటారు, మమ్మల్ని మా బిడ్డల్ని చంపేస్తారు. అయ్యా మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని మోషే మీద తిరగబడ్డారు వాళ్ళందరూ తిరగబడితే మోషే మాత్రం ఏం చేస్తాడు? మోషే ఏం చేస్తాడు తెలుసా? దేవునికి మొర్ర పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని ప్రజల మంత్రాలు, తంత్రాలు, క్షుద్రశక్తులు కాకుండా దేవునికి మొర్ర పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మొర్ర పెట్టండి. డాక్టర్ల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు కాకుండా దేవునికి మొర్ర పెట్టండి. హల్లెలూయా. దేవుని వైపు చేతులు చాపితే ఏం జరిగింది చెప్పమంటారా? ఎర్ర సముద్రం 2 ముక్కలు అయిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. హల్లెలూయా. సముద్రం అండి బాబు, సముద్రం 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు గనక వంతెన వేయాలని ప్రారంభిస్తే సముద్రం మీద ఎన్ని రోజులు వంతెన వేస్తారు వాళ్ళు? చెప్పండి, అది అయ్యే పనా? ఒకవేళ పోనీ వాళ్ళ కొరకు దేవుడు దయతలిచి ఓడలన్నీ ఎన్ని ఓడలు రప్పించాలి, ఎన్ని పడవలు రప్పించాలి? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది కాదు, సముద్రం అంతా ఆరిపోయేటట్లు చేయాలంటే ఎన్ని ఇంజన్లు పెట్టి తోడితే సముద్రం అంతా ఎండిపోద్ది? ఆలోచించారా? సముద్రం ఆరిపోయే పని సాధ్యమేనంటారా? మీరు ఎవరు సరిగ్గా స్పందించట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అర్థమైన మాత్రం స్తోత్రం చెప్పండి. యేసుకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. భక్తులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సముద్రం ఎండిపోయిందండి బాబు, సముద్రం ఎండిపోయింది. ఈ సంవత్సరం నేను రాసుకున్న పాటలో ఆ పదాన్ని నేను పాడుకున్నాను. నీ ప్రజలెందరో స్తుతించగానే ఎర్ర సముద్రము చీలిపోయేనే. నీ ప్రజలెందరో ప్రార్థించగానే ఎరికో గోడలు కూలిపోయేనే. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులు, వివరించగలనా నీ మేలులు. ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. ఆయన ప్రజలందరూ స్తుతించగా, ప్రార్థించగా ఏమని చెప్పండి? ఏమైంది? ఎర్ర సముద్రం చీలిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. నా దేవుడు అంత గొప్ప దేవుడు అండి బాబు, అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకే రాయబడిన మాటలు ఏంటంటే యెహోవా గొప్పవాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటారండి. ఆ తర్వాత మహారాజులను మధురంగా మార్చాడు. వాళ్ళకి దేవుడు ఆహారం ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి ఎదురైన సమస్య ఏంటంటే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళకి ఎరుకో గోడలు ఎరుకో అనే పట్టణం ఎదురైంది. ఎరుకో అనే పట్టణం దగ్గరికి వచ్చారండి. ఎరుకో అనే రాజుగారి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ బ్రతిమాడారు. ఏమనంటే, అయ్యా మేము ఈ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మేము మా పిల్లలము ఇప్పటికే నడిచి మా కాళ్ళు వాపైపోతున్నాయి. మేము ఇప్పటికే నడిచి చాలా అలసిపోయామయ్యా. ఈ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మా వాళ్ళ కాదు, కానీ కొంచెం మీరు దారిస్తే మీ పట్టణంలోంచి వెళ్ళిపోతాం బాబు అన్నారు. హల్లెలూయా. ఎరుకో పట్టణం నుంచి మేము వెళ్ళిపోతాం బాబు, కొంచెం మాకు దారి ఇవ్వండి బాబు అని ఎరుకో రాజు బ్రతిమలాడారండి ఇశ్రాయేలీయులు. ఆ రాజుగారు ససేమిరా అన్నాడు. ఆ రాజుగారు ఏమన్నాడంటే, అమ్మో మీరు ఒకలా ఇద్దరా, ఎంతమంది నా పట్టణం నుంచి వెళ్తే ఏ తలకో చెంబో, ఏ బకెటో, ఏదో కత్తిపట్టు ఏదో ఎత్తుకెళ్ళిపోయారనుకో, నా దేశం నా పట్టణం అంతా ఖాళీ అయిపోతే. అమ్మ మీరు ఒకలా ఇద్దరు, ఎంతమంది నా పట్టణం నుంచి వెళ్తే మీ తలకోటి ఏదో పట్టుకెళ్ళి మొత్తం ఖాళీ అయిపోద్ది, కాబట్టి మీరు పొరపాటున వెళ్ళకూడదు అని చెప్పి ఆ గేట్లన్నీ బంధించేసాడండి. నా దేవుని ప్రజారా, అప్పుడు వాళ్ళందరూ దేవునికి మొరపెడితే దేవుడు చెప్పాడు. ఆయన యేసయ్య ఏమని చెప్పారంటే, ఆ ఇరుకో గోడ చుట్టూ 7 రోజులు తిరగండి. ఎన్ని రోజులు చెప్పండి?
7 రోజులు తిరగండి. ఆ తర్వాత 7వ దినమున 7 మార్లు తిరగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ సందర్భం జ్ఞాపకం వచ్చిందండి. అందుకే మనకి 7 దినాల ఉపవాస ప్రార్థనలు. ప్రైజ్ ది లార్డ్. 7 దినాల ఉపవాస ప్రార్థనలు, 7వ దినమున 7 మార్లు ఉపవాస ప్రార్థనలు, అంటే 7 గంటలు. హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. వాళ్ళు అలాగూ చేశారు, దేవుడు చెప్పినట్లు చేశారు. 7 రోజులు వాళ్ళు స్తుతిస్తూ ఉంటే రాజుగారు అనుకున్నాడంట, ఒరే వీళ్ళకి పిచ్చి పట్టినట్టు ఉంది, గోడ చుట్టూ తిరుగుతున్నారేంటి రా వీళ్ళు, గోడ చుట్టూ తిరుగుతున్నారేంటి, వీళ్ళకి పిచ్చి పట్టడం చెప్పి రాజుగారు వాళ్ళని చులకనగా చూశాడండి. వాళ్ళు ఆ గోడని కొట్టట్లేదు, గోడని టచ్ చేయలేదు, ఆ గోడని ఏం ముట్టుకోలేదు, గోడ చుట్టూ తిరిగారంతే. 7 సార్లు తిరిగారు. 7వ దినమున 7 సార్లు తిరిగారు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే డబ 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 అని చెప్పి పెళ్ళమని చెప్పి గోడలన్నీ పేక మేడలుగా కూలిపోని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుని ప్రజారా, మీరు ఆత్మీయంగా వర్ధిల్లకుండా, మీ కుటుంబాలు క్షేమంగా ఉండకుండా సాతాను కట్టిన గోడలన్నీ యేసు నామములో కూలిపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించండి, నమ్మండి, నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. మనకు తెలియదండి మన చుట్టూ ఏ గోడ కట్టడం మనకు తెలియదు, మన చుట్టూ ఏ ఆటంకం ఉందో మనకు తెలియదండి బాబు, మనకు తెలియదండి. అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. నేను చెప్పగలను, అసలు మన కోసం ఏం జరుగుతుందో మనకు తెలియదు. నా దేవుని ప్రజరా, నేను అంటాను, మన దేవుడు మన చుట్టూ కంచె వేసి కాపాడుతాడు, సాతాను యొక్క తంత్రాలన్నింటినీ లయపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు క్షేమంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, సాతాను యొక్క గోడలన్నీ యేసు నామములో కూలిపోను గాక. ఎప్పుడు కూలిపోని? వాళ్ళందరూ స్తుతించారు, ప్రార్థించారు. ఇక దేన్ని ఆశ్రయించాలి? ఏ డాక్టర్ని ఆశ్రయించాలి, ఏ మంత్రశక్తి క్షుద్రశక్తిని ఏమి ఆశ్రయించలేదు. వాళ్ళు యేసయ్యను ఆశ్రయించారు, దేవుని అడిగారు, దేవుడు చెప్పినట్టు చేశారు, ఖచ్చితంగా గోడలన్నీ కూలిపోయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలు, నేను ఒక మాట చెప్పగలను, బిడ్డలు పుట్టకుండా చేసేది కూడా సాతానే. బిడ్డలు పుట్టకుండా చేసేది కూడా సాతానే, నేను నమ్ముతాను. మాకు 5 సంవత్సరాలు బిడ్డ లేకుండా చేశాడు వాడే. ఎలా చెప్పగలనంటే, మాకు పెదబాబు పుట్టినప్పుడు, ప్రథమ సంతానం వాడు పుట్టినప్పుడు, ఈ ఆక్విడ్ హాస్పిటల్లోనే, స్టేషన్ రోడ్లో ఉంటుంది హాస్పిటల్, సూర్య హాస్పిటల్. అది దేవుని ప్రజలు, వాడు డెలివరీ అయిన తర్వాత ఆ సాయంత్రమే రూమ్కి ఇచ్చారండి. రూమ్కి ఇచ్చిన తర్వాత దేవుని ప్రజారా, డాక్టర్లు ఏం చెప్పారంటే, మగవాళ్ళు ఎవరో రాత్రిపూట హాస్పిటల్లో ఉండకూడదు, మగవాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉండకూడదు. నేను లేకపోతే వీళ్ళకి పాలు నీళ్ళు తెచ్చేసారు, ఎవరు ఉండరని చెప్పి నేను ఇతరంగా బాతులో దాక్కుని ఉండిపోయాను. దేవుని ప్రజారా, మధ్యరాత్రి 2 గంటల సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, పిల్లోడు గట్టిగా కేకేశాడు. ఆ కేక నాకు మెలకు వచ్చి నేను లేచి చూస్తే, ఆ డోర్ దగ్గర ఒక మనిషి ఉన్నాడు. ఆ డోర్ దగ్గర ఒక మనిషి, నా స్పష్టంగా నా కళ్ళతో నేను చూశాను, ఒక మనిషి ఉన్నాడు డోర్ దగ్గర. నేను వెంటనే ఏమనుకున్నానంటే, అమ్మో డాక్టర్ నైట్ పూట మగవాళ్ళని ఉండొద్దానని చెప్పి నేను ఆ మనిషిని చూడగానే వెంటనే అటాచ్డ్ బాత్రూమ్ కదా, వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయా. బాత్రూంలోకి వెళ్ళిపోయి చూస్తున్నాను, ఏ మాటలు వినపడితే ఏ డాక్టర్లా. నేను ఇంకా అప్పుడు టైం గడియారం చూడలేదు, అప్పుడే డాక్టర్ వచ్చేది, విజిటింగ్ అప్పుడే డాక్టర్ వచ్చేసని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ బాత్రూంలో ఉంటే ఏ మాట వినపడి అంత నిశ్శబ్దంగా ఉంది, అంత నిశ్శబ్దంగా ఉంది, ఏం వినపట్ల. నేను డోర్ నెమ్మదిగా చీచి చూస్తే ఎవడు లేడు. ఆ గెడ పెట్టినట్టు గొళ్ళెం పెట్టినట్టే ఉంది. సమయం చూస్తే సరిగ్గా 2 గంటలు, సరిగ్గా 2 గంటలు. నా దేవుని ప్రజారా, నాకు అప్పుడు అర్థమైంది, ఇది సాతాను క్రియ అని చెప్పి. హల్లెలూయా. నేను వెంటనే నా మంచం పక్కన మోకరించి చాలాసేపు ప్రార్థన చేసుకుని ప్రభువుని స్తుతించాను. అంటే ఆ రాత్రి కూడా ఆ బిడ్డను ఏదో చేయాలని వాడే వచ్చాడు. బిడ్డలు పుట్టకుండా చేసేది కూడా సాతాను, కనుక సాతాను క్రియనే తొలగిపోవునుగాక. ఆమెన్ చెప్పాలి గట్టిగా, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని స్తుతిస్తే, నా దేవుని ప్రార్థిస్తే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు.
నా దేవుని ప్రజలు, అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా గొప్పవాడు. హల్లెలూయా. సమస్త దేవతల కంటే ఎవరు చెప్పండి, ఆయన గొప్పవాడు అండి, గొప్పవాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా. ఏలియా ఒకరోజు ప్రార్థన చేస్తుండే, ప్రభువా ఎంతకాలం ప్రభువా రెండు తలంపుల తడబడుతూ ఉంటారు, ప్రభువా నీవు దేవుడు అయితే నిన్ను ఆరాధిస్తారు, వాళ్ళు ఒకవేళ బయలు దేవుడైతే బయలుని ఆరాధిస్తారు, ప్రభువా వీళ్ళకి దేవుడు ఎవరు అర్థం కావట్లేదయ్యా, దయచేసి వీళ్ళని కనికరించండి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతనికి ఒక ఆలోచించాడు. ఆ ఆలోచన బట్టి ప్రవక్తలందరినీ ఒక చోట సమకూర్చాడు. ప్రవక్తలందరినీ ఒక చోట సమకూరిస్తే బయలు ప్రవక్తలు ఇంచుమించు వాళ్ళు 150 మంది బయలు ప్రవక్తలు. ఎంతమంది చెప్పండి? ఆ బయలుకు ఆరాధన చేసే వాళ్ళు 150 మంది, వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చారండి. వాళ్ళందరితో ఏలియా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అబ్బాయి మీ దేవుడు గొప్పోడైతే ఇదిగో బలిపీఠం మీద బలి పశువుని పెట్టి అగ్ని ఏమి లేకుండా ఆ బలి పశువుని దహించేయాలి. మీ దేవుడు గొప్పోడైతే ఆకాశం అగ్ని దిగి రమ్మని చెప్పండి. నా దేవుడు గొప్పవాడైతే నేను ప్రార్థన చేస్తాను. ఎంతకాలం మీరు 2 తలంపులు తడబడుతూ ఉంటారు? ఎంతకాలం మీరు స్థిరత్వం లేకుండా అటు ఇటు ఊగుతూ జోగుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించనని చెప్పి వాళ్ళందరికీ ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళందరూ సరే అన్నారండి. వాళ్ళందరూ సరే అన్నారు. ఇక ప్రారంభమైంది. దేవుని ప్రజలు ఒక బలి పశువుని తీసుకున్నారు, ఒక బలిపీఠం మీద పెట్టారు. ఈ బయలు ప్రవక్తలు అందరూ మొదట చాయిస్ వాళ్ళకే ఇచ్చారు. బయలు ప్రవక్తలకి వాళ్ళందరూ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుని ప్రజల వాళ్ళు వేసిన కేకలు మామూలు కేకలు కాదు. దిగు 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 అంటే దిగింది లేదు, ఎక్కింది లేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని మీరు చరిత్ర చదువుకోండి, 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది ఆ మాటలన్నీ. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, వాళ్ళు ఉదయం మొదలుకొని ఇంచుమించు మధ్యాహ్నం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మన దేవునికి రక్తం అంటే బాగా ఇష్టం కదా. ఏమి ఇష్టం చెప్పండి? రక్తం. ఓరు బాబా, దేవుడు అనేవాడు రక్తాన్ని చిందించి ప్రజల కొరకు ప్రాణం పెట్టి ప్రజలను రక్షించాలి. ప్రజల రక్తాన్ని కోరుకునేవాడు దేవుడు కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాన్ని కోసుకుంటా ఉన్నారు. వాళ్ళ శరీరాన్ని కత్తులతో కోసుకుంటే రక్తాలు చెందిస్తూ ఉంటే ఒకవేళ దేవుడైనా వస్తాడేమని చెప్పి వాళ్ళందరూ కేకలు పెడతా ఉంటే, నా దేవుని ప్రజరా ఇంచుమించు సాయంత్రం అయిపోవస్తుంది, సాయంత్రకాల సమయం అయిపోతుంది. ఆ సమయం కల్లా దేవుని ప్రజరా వాళ్ళు ఇంకా సొమ్మసిల్లిపోయారండి. వాళ్ళు సొమ్మసిల్లిపోయారు, ఇంకా వాళ్ళ వల్ల కాలేదు. ఆ తర్వాత ఏలియా ఏం చేశాడంటే, నా దేవుని ప్రజరా సాయంత్రం సమయం ఒకసారి ఆ మాటలు చదువుదామా? చదవండి. 25వ వచనం చదవండి. 18:25 మొదటి రాజులు. చదవండి అమ్మా. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచాడు. మీరు అనేకులై ఉన్నారు కనుక సిద్ధము చేసి ప్రార్థన చేయండి. అయితే అగ్ని వేయకుండానే అగ్ని దిగి రావాలని చెప్పాడు. వాళ్ళు సిద్ధం చేశారు. సరే ఇదంతా చదవడం మనకి చాలా సమయం అవుతుంది కనుక 36వ వచనంకి వచ్చేద్దాం. అస్తమయ నైవేద్యం అర్పించిన సమయాన ప్రవక్తకు ఏలియా, మీరందరూ జాగ్రత్తగా వినాలండి, ఏలియా దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రార్థన చేశాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసావని ఈ దినమున కనుపరచము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే నీవు వారి హృదయాల్ని తట్టు తిరగ చేయగలవని ఈ జనులు తెలుసుకునేటట్లు నా ప్రార్థన అంగీకరించమని చెప్పి దేవుడు ఇంకా ప్రార్థన ముగించక ముందే పరలోకం ఉన్న దేవుడు ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు?
అతను ప్రార్థన చేయడం ఇంకా ముగించలేదండి బాబు, ప్రార్థన చేయడం ఇంకా ముగించలేదు. అతను ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రార్థన ముగించక ముందే పరలోకంలో ఉన్న దేవుడు ఆమేనండి, అతడు ఆమేనన్నాడు. చదవండి అది కూడా. అతను ఏలాగూ ప్రార్థన చేయచూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి వేశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. మీరు నమ్మితే నా దేవుని మహిమను చూడగలరు. విశ్వసించండి, విశ్వసించండి. నా దేవుని ప్రజరా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అతను ఏమని ప్రార్థన చేశాడంటే, యెహోవా నీవే దేవుడు అని వీళ్ళందరూ తెలుసుకోవాలయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆకాశంలో అగ్ని కురిపించాడు. నా దేవుని ప్రజరా, మూగ బొమ్మల్లో దేవుని ప్రజలు ఏదో శక్తి ఉంది, ఏదో ప్రభావం ఉందని వాటి వెంట పడుతూ ఉన్నారు. నేను ప్రేమతో మీ అందరికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, వాటిలో ఏ ప్రభావం లేదు. అవి వాటిలో ప్రభావం కాదు, అవి మీకు ఏ విధంగానూ సహాయము చెయ్యలేవు. మనం ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథం ఉంటుంది, అవి నోరుండి మాట్లాడలేవు, వాటికి చెవులుండి వినలేవు, వాటి కళ్ళుండి చూడలేవండి. వాటికి నైవేద్యం పెడతారు, అవి ఏం తినవు. నా దేవునికి నైవేద్యం పెట్టండి, ఆయన హాయిగా తింటాడు. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి నా దేవుడు వచ్చాడండి, మిట్ట మధ్యాహ్నం మండు టెంట్లో అబ్రహాం దగ్గరికి నా దేవుడు మెల్కీ సెదకలాగా వచ్చాడు ఆయన. అప్పుడు అబ్రహాము వాళ్ళకి ఒక ఆతిథ్యం ఇచ్చాడు, భోజనం పెట్టాడు. వాళ్ళు తిన్నారా లేదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఆలోచించండి, కొంచెం వివేచించండి. యెహోవా గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ అవసరమైనా, ఏ అక్కరైనా, ఏ బాధని, ఏ కష్టమైనా మీరు తిన్నగా దేవుని మందిరానికి వచ్చేయండి. ప్రైజ్ ద లార్డ్. మీరు తిన్నగా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే మోకరించి దేవుని వైపు చేతులు ఎత్తండి. హల్లెలూయా. నా దేవుడు ఎక్కడున్నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన వైపు చేతులు చాపి మీరు ఆయన కొరకు జీవిస్తానంటే నా దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజారా, ఆయన గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. అందుకే యెహోవా గొప్పవాడని, సమస్త దేవతల కంటే గొప్పవాడని మీరు తెలుసుకోవాలి. దావీదు అంటున్నాడు, నేను ఎరుగుదును, నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు గ్రహించాలి, దేవుని శక్తి ఏంటో మీరు గ్రహించాలి. దేవుని శక్తిని మీ కుటుంబాలు, మీ కనులారా మీరు చూడాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజారా, దేవుని మహిమను చూడాలంటే మనము దేవుని మీద నమ్మిక ఉంచాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. అందుకే మార్తతో ప్రభు అంటారు, మార్తా మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి, విశ్వసించాలి. నా దేవుని ప్రజారా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ పూటంతా చెప్పిన, రాత్రంతా చెప్పినది తరగదు, తరగదు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత మహిమ గల దేవుడు. నా దేవుని ప్రజారా, మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. ఈ పూట నా బాధ అంతా ఏంటంటే, దేవతలకి దేవుడుకున్న వ్యత్యాసాన్ని గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కుటుంబాన్ని కడతాడు, దేవతల కుటుంబాన్ని పాడు చేస్తాడు. కుటుంబాన్ని లేకపోతే వ్యక్తిలో ఉన్న మనశ్శాంతిని, సమాధానాన్ని మనకు లేకుండా చేస్తారు. దేవుడేమో సహాయం చేస్తాడు, దెయ్యమేమో మనకి ఏ విధంగా సహాయము చేయలేదు. ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని నేను ప్రేమతో మీ అందరికీ మాటలు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏలియా అంటాడు, ఎంతకాలం మీరు రెండు తలంపులపై తడబడుతూ ఉంటారు? ఎంతకాలం, ఎంతకాలం? అక్కడ క్వశ్చన్ చేశాడు, ఎంతకాలం రెండు తలంపులపై తడబడుతూ ఉంటారు? కొంచెం ఆలోచించండి, గ్రహించండి, వివేచించండి. ఏది సత్యమో, ఏది యథార్థమైందో అది మీరు గ్రహించాలి, వివేచించాలి. హల్లెలూయా.
ఆ దిశగా మీరు నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ఆయన చేసే కార్యాలు ఉన్నతమైనవి, అత్యున్నతమైనవి. ఆయన కార్యాలు ప్రభు మనందరి పట్ల జరిగించును గాక. ఆమేన్. ఆయన గొప్ప కార్యాలు మనందరి పట్ల జరిగించును గాక. గనుక మీరు వేటి మీద ఆధారపడకుండా నా దేవుని మీద ఆధారపడండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఒక వ్యక్తి 2 పడవల మీద కాలు వేసి తన ప్రయాణాన్ని కొనసాగించలేడు. ఆమె ఒక వ్యక్తి 2 యజమానికి దాసుడుగా ఉండలేడు. నా దేవుని ప్రజారా, ఒక వ్యక్తి 2 పడవల మీద కాలు వేసి ప్రయాణము చేయలేడు. ఏదో ఒక పడవలో ఉంటే అయితే అటైనా వెళ్తా, లేకపోతే ఇటైనా వెళ్తాం. హల్లెలూయా. గనుక గమనించి ఆలోచించి మీరందరూ సత్యాన్ని గ్రహించి ఆ దేవుని మార్గంలోకి రావాలని, మీ కుటుంబాలు క్షేమంగా నా దేవుని ప్రజారా అపవాది బంధకాల నుంచి, చీకటి కార్యాల నుంచి విడిపించబడాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.